విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఈ నెలాఖరులో ఎన్నిక జరగబోతుంది. జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీకి తిరుగులేని మెజారిటీ ఉంది. పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రచారంలో దూసిపోతున్నారు. అయితే పాలక కూటమి మాత్రం అభ్యర్థిని ఎంపిక చేయడానికి నానా తంటాలు పడుతుంది. కూటమి నేతలు 2 సార్లు సమావేశమైన అభ్యర్థి విషయంలో చేతులెత్తేశారు. కూటమికి మెజారిటీ లేకపోవడంతో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని టాక్. ఎవరో ఒకరిని బలవంతంగా అయినా దింపాలని నిర్ణయించుకున్నారు. ఆ బలవంతపు అభ్యర్థి ఎవరో ఓ లుక్కేద్దాం. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాలక పార్టీలకు తొలి పరీక్ష జరగబోతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ కావడంతో ఆ స్థానానికి ఈ నెల 30న ఎన్నిక జరగబోతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చి 10 రోజులవుతున్నా పాలక కూటమికి అభ్యర్థి దొరకడం లేదు. ఎందుకంటే జిల్లాలోని స్థానిక సంస్థల్లో టీడీపీకి ఉన్నది బహు తక్కువ సభ్యులు. వైఎస్ఆర్సీపీకి స్థానిక సంస్థల్లో తిరుగులేని మెజారిటీ ఉంది. దీంతో జిల్లాలో పట్టున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణను వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. జిల్లా నాయకుల సహకారంతో ప్రచారంలో బొత్స దూసుకుపోతున్నారు. మరోవైపు అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం 2 సార్లు కూటమి ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. అభ్యర్థిని మాత్రం ఫైనల్ చేయలేకపోయారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థిగా గండి బాబ్జీ పోటీలో ఉంటారని ప్రచారం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక పోటీలో ఉండలేను అంటూ గండి బాబ్జీ చేతులెత్తేశారు. అభ్యర్థి ఎంపికపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన అనకాపల్లిలో ఒకసారి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన విశాఖలో మరోసారి సమావేశం నిర్వహించారు. ఈ 2 సమావేశాలకు కూటమి తరపున ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అయినప్పటికీ బరిలో ఉండేది ఎవరో తేల్చలేకపోయారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశాలు జరుపుతున్నారు. టీడీపీ అభ్యర్థిని త్వరగా ఎంపిక చేయాలని పార్టీ నాయకత్వం స్థానిక నాయకత్వంపై ఒత్తిడి తెస్తోంది. కోట్లాది రూపాయలు గుమ్మరించైనా అడ్డదారిలో విజయం సాధించాలని టీడీపీ నాయకత్వం జిల్లా నేతలను ఆదేశించారు. చంద్రబాబు, లోకేష్ల నుంచి వస్తున్న ఒత్తిడి భరించలేక ఎవరో ఒకరిని బలవంతంగా పోటీలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు జిల్లాలోని కూటమి నేతలు. అభ్యర్థి దొరకని విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తమకు టచ్లో ఉన్నారంటూ మీడియాకు లీకులు ఇస్తూ అభ్యర్థి ఎంపిక విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంతవరకు ఎవరూ ముందుకు రాకపోయినా కూటమి నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారంటూ ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారు. కూటమి నుంచి ఎవరూ పోటీకి ముందుకు రాని పక్షంలో బలవంతంగా అయినా ఎవరో ఒకరిని బరిలో దించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇష్టం లేకపోయినా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందును పోటీకి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉండి కూడా కూటమి నుంచి పోటీకి నాయకులు ఎవరూ సిద్ధపడడం లేదు. వైఎస్ఆర్సీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిస్థాయి బలం ఉండడమే వారి భయానికి కారణమా అంటే అవుననే సమాధానం వస్తోంది. స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీకి 620 మంది సభ్యుల బలం ఉంది. కూటమికి కేవలం 200 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ భయంతోనే కూటమి నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి బొత్స మీద పోటీకి ఎవరిని దించుతారో చూడాలి.